ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. సమాప్తము ఏంటి? సమాప్తము అంటే నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎందుకు నీ దుఃఖ దినములు, నా దుఃఖ దినములు సమాప్తము ఎలా అవుతాయి అని ఆలోచన చేసినట్లయితే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఆయన మన దుఃఖ దినములను సమాప్తము చేస్తానంటున్నాడు. ఎందుకు సమాప్తము చేస్తాడు? ఎలా సమాప్తము చేస్తాడు అంటే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆయన ఎవరు అంటే నిత్యమైనటువంటి వెలుగు. ఈరోజు ఏ చీకటి చేత నీవు దుఃఖిస్తూ ఉన్నావు? నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారాన్ని చూచి, నీ చుట్టూ ఉన్నటువంటి అంధకార పరిస్థితులను చూసి నువ్వు దుఃఖిస్తూ ఉన్నవేమో. ఆయన అంటున్నాడు, నేను నీకు నిత్యమైన వెలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుగా మనకి ఉన్నాడు. అయితే ఆయన ఎలాంటి వెలుగు అంటే నిత్యమైన వెలుగు. నిత్యమైన వెలుగు. ఆయన కొంతసేపు ఉండి కొంతసేపు మాయమైపోయేటువంటి ఈ లోకపు వెలుగు కాదు, కానీ ఆయన ఎలాంటి వెలుగు అంటే నిత్యమైన వెలుగు. కాబట్టి నీకున్నటువంటి ఆ చీకటి దుఃఖ దినములు ఏవైతే ఉన్నాయో, నీకున్నటువంటి ఆ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేస్తానంటున్నాడు. ఎందుకు సమాప్తము చేస్తాడంటే, ఆయన నిత్యమైన వెలుగు. ఆయన ఎలాంటి వెలుగు? నిత్యమైన వెలుగు. ఈరోజు లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సార్లు మన పరిస్థితులను బట్టి దుఃఖిస్తూ ఉంటాం. మనకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అనేక సందర్భాలలో మనము దుఃఖిస్తూ ఉంటాం. ఆ దుఃఖ సమయంలో మనుషులెవ్వరూ మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మనుషులెవ్వరూ మన దుఃఖాన్ని చూడలేకపోవచ్చు, కానీ ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ దుఃఖాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. యెహోవాయే నీకు, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారితో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఈ మాటలు వింటున్న నీకు ఆయన నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీతో ఆయన చెప్తా ఉన్నాడు, నేను నిత్యమైన వెలుగును. ఆయన వెలుగును నువ్వు స్వీకరించినట్లయితే, ఆయన వెలుగును నేను అంగీకరించినట్లయితే, ఆయన మన దుఃఖ దినములను సమాప్తము చేస్తాడు. ఆ దుఃఖము మనలో నుంచి తీసివేస్తాడు. ఆ బాధను మనలో నుంచి తొలగిస్తాడు. ఆ వేదనను మనలో నుంచి తొలగిస్తాడు. ఆయన మాత్రమే దానిని తొలగించగలడు. యెహోవాయే, ఆయన సర్వశక్తివంతుడు, ఆయనే సర్వాధికారి. ఆయన హస్తముల క్రింద సమస్తము ఉన్నవి. కాబట్టి ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. నువ్వు ఏ సమయంలో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ యెహోవాయే నీకు 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 ఈ మాటలు వింటున్న నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఈ మాటను నువ్వు స్వీకరించు, ఈ మాటను నువ్వు అంగీకరించు. యెహోవా నాకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు అని నువ్వు స్వీకరించినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన నీ దుఃఖ దినములను, నా దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.